హిమోఫీలియా బాధితుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. హిమోఫీలియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్ నుండి భారతీయ విద్యాభవన్ వరకు వాక్థాన్ జరిగింది. సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. హిమోఫీలియా బాధితులకి నాణ్యమైన చికిత్స అందేలా విధానపరమైన నిర్ణయాలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ రామారావు, ఉపాధ్యక్షులు రామచంద్రరాజు, డిఎంహెచ్ఓ విజయలక్ష్మి, జీజీహెచ్ఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా ఉంచండి సార్, డౌన్ చేయండి సార్, డౌన్ చేయండి జెండాని. Spread awareness. Save lives. Save lives. Spread awareness. Save lives. Spread awareness. Spread awareness. Save lives. ప్రపంచ హిమోఫిలియా డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా హిమోఫిలియాతో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూనే వారికి ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. హిమోఫిలియా ఒక అరుదైన వ్యాధి, వారసత్వంగా వచ్చే వ్యాధి. సరైన సమయంలో గుర్తించి సరైన చికిత్స అందించకపోతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది. అందుకని ఈ సంవత్సరం థీమ్గా డయాగ్నోసిస్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఫస్ట్ అప్ కేర్, అడ్రసింగ్ అన్డయాగ్నోస్డ్ కేసెస్ అనే ఒక నినాదంతో ఈ సంవత్సరం హిమోఫిలియా డేని జరుపుకోవడం జరుగుతోంది. స్ప్రెడింగ్ అవేర్నెస్, సేవ్ లైవ్స్ అనే నినాదంతో మరి కాస్త అవగాహన కల్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, ప్రభుత్వానికి, సమాజానికి మన బాధ్యతను గుర్తు చేసే ఒక సందేశంగా మనం భావించాలి. హిమోఫిలియాకి చికిత్స లేదు, నిరంతరం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకుంటూ ఉండాలి. దేశంలో దాదాపు 136,000 మంది హిమోఫిలియాతో బాధపడుతున్నారని అంచనా ఉంది. మన రాష్ట్రంలో 1,135 మంది హిమోఫిలియాతో జీవిస్తున్నారని లెక్కలున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి ఐసీహెచ్ఎస్ కేంద్రాల ద్వారా డయాగ్నోసిస్ చేయడం, తర్వాత హిమోఫిలియాతో జీవిస్తున్న వారిని గుర్తించిన తర్వాత ప్రభుత్వ పరంగా ఫ్యాక్టర్ 8కి ఫ్యాక్టర్ 9కి కావాల్సిన మందుల్ని ఉచితంగా సరఫరా చేయడం, తర్వాత పెన్షన్ ద్వారా వారికి కాస్త సహాయాన్ని అందించడం ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రాబోయే రోజుల్లో హిమోఫిలియాతో జీవిస్తున్న వారి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డే కేర్ సెంటర్లను ప్రారంభించాలన్న ఆలోచనలు కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే హిమోఫిలియాతో బాధపడుతున్న వారిని ఆదుకునే ప్రయత్నంలో ప్రభుత్వానికి సమాంతరంగా అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. దాంట్లో రెడ్ క్రాస్ కానీ హిమోఫిలియా సొసైటీ చేస్తున్న సేవల్ని ప్రధానంగా ప్రశంసించాలి, అభినందించాలి. సేవలు ఇలాగే కొనసాగాలని, ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం చేస్తున్న పనులకి కాంప్లిమెంటరీగా చేస్తున్న సేవలు కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఈ బ్లడ్ డిజార్డర్స్తో బాధపడుతున్న వారి వెంట ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారి జీవితాలకి ఒక భరోసాని, వారి కుటుంబాలకి ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి తీసుకోవాల్సిన ప్రతి చర్యని తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.